చెప్పండి. అందరికీ ప్రైజ్ ది లార్డ్. గ్రీటింగ్స్ టు యు ఆల్ ఇన్ ద నేమ్ ఆఫ్ లార్డ్ అండ్ సేవియర్ జీసస్ క్రైస్ట్. దేవుని మహాకృపను బట్టి మనం బైబిల్ గ్రంథాన్ని క్రమ పద్ధతిలో అధ్యయనం చేయడానికి మనకు ప్రభు సాయం చేస్తూ ఉన్నారు. అందుని బట్టి దేవుని నామానికి మేము కలుగును గాక. మనము రాజులు మొదటి గ్రంథాన్ని మనం ధ్యానిస్తూ ఉన్నాం. అందులో మొదటి భాగాన్ని మనం పూర్తి చేసుకున్నాం. ఈరోజు రెండవ భాగంలో అతి ముఖ్యమైనటువంటి విషయాలు ఉన్నాయి. చాలా క్రూషియల్ పాయింట్స్ ఉన్నాయి. ఇది చాలా జాగ్రత్తగా వినవలసిందిగా మనం చేస్తున్నాను. ఆ భాగం ఏంటంటే, సొలొమోను చేసినటువంటి పాపములు మరియు దాని యొక్క పర్యవసానాలు ఎలాగుంటాయో మనం దీనిలో చూస్తాం. సో సొలొమోను దేవునికి ఇష్టమైన వ్యక్తిగా ఉన్నాడు. దేవుడు ఎన్నుకున్నటువంటి వ్యక్తిగా ఉన్నాడు. అభిషిక్తుడుగా ఉన్నాడు. అయినా కూడా సొలొమోను దేవుడి నుంచి తొలగిపోయిన వాడుగా ఉన్నాడని 11వ అధ్యాయం మనకు సెలవిస్తూ ఉన్నది. ఈ పాత నిబంధన గ్రంథాన్ని మనం అర్థం చేసుకోవడానికి 5 భాగాలుగా విభజించుకున్నాం. మొదటిది ధర్మశాస్త్రము, ద లా ఆఫ్ మోసెస్. 5 పుస్తకాలు ఉన్నాయి. ఆది కాండము, నిర్గమకాండము, లేవి కాండము, సంఖ్యాకాండము, ద్వితీయోపదేశ కాండము. తర్వాత చరిత్రను గురించి 12 గ్రంథాలు ఉన్నాయి. యోషువ గ్రంథం మొదలుకొని ఎస్తేరు గ్రంథం వరకు. 3వ భాగము జ్ఞానమును గురించిన 5 గ్రంథాలు ఉన్నాయి. యోబు గ్రంథం నుండి పరమగీతం వరకు. 4వ భాగము పెద్ద ప్రవక్తలు 5 ఉన్నారు. యెషయా నుంచి దానియేలు వరకు. ఆ తర్వాత మైనర్ ప్రాఫిట్స్ హోషేయ నుంచి మలాకి వరకు 12 మంది ఉన్నారు. సో ఈ విధముగా ఈ యొక్క స్లైడ్ మన యొక్క మైండ్లో జ్ఞాపకం ఉండాలి, ప్రింట్ అయిపోవాలి. ఈ గ్రంథం యొక్క ముఖ్య వచనాన్ని మనం అధ్యయనం చేసుకుంటూ వస్తున్నాం. 11వ అధ్యాయం 11వ వచనం. యెహోవా సెలవిచ్చినదేమనగా, నేను నీతో చేసిన నిబంధనను కట్టడలను నీవు ఆచరింపకపోవుట నేను కనుగొనుచున్నాను గనుక ఈ రాజ్యము నీకుండకుండా నిశ్చయముగా తీసివేసి నీ దాసునికి ఇచ్చేదను. సో ఈ దినమున మనము ఈ యొక్క వచనము గురించి నేర్చుకుంటాం. దీనికి గల కారణాలను కూడా మనం నేర్చుకుంటాం. సో ఈ గ్రంథాన్ని మనం 3 భాగాలుగా విభజించుకున్నాం. మొదటి భాగం పూర్తి చేసుకున్నాం. సొలొమోను యొక్క వైభవోపేతమైన రాజ్యం కథ, మొదటి 10 అధ్యాయాలు. రెండవ భాగము సొలొమోను చేసినటువంటి పాపములు మరియు వాటి యొక్క పర్యవసానాలు. ఇది మనం దాన్ని ధ్యానించుకుంటాం. 3వ భాగము విభజింపబడినటువంటి ఇజ్రాయేల్ రాజ్యము, దాని యొక్క రాజులు ఎలాగ పరిపాలించారో, వారు ఎలాగ జీవించారు, దేవుని వాక్యానుసారంగా జీవించారా, ధర్మశాస్త్రం అనుసరించి జీవించారా, ధర్మశాస్త్రమును ఉల్లంఘించి వారు జీవించారా అనేటువంటి విషయాలను మనం చదువుకుంటాం. సో ఈ దినాన మనము సొలొమోను చేసినటువంటి పొరపాట్లు, దాని యొక్క పర్యవసానాలు ఏంటో మనం చూసుకుంటాం. సొలొమోను గురించి మనము ఈ యొక్క మొదటి రాజుల గ్రంథం ప్రారంభం నుంచి చూసుకుంటాం. ప్రారంభంలో దావీదు సొలొమోను రాజుగా ప్రకటిస్తాడు. దానికంటే ఆ తర్వాత ఈవెన్ 2వ సమూయేలు గ్రంథంలోనే ఎప్పుడైతే దావీదు, దేవా నీ కొరకు నేను ఒక భవనాన్ని నిర్మిస్తాను, మేమేమో రాజభవనంలో ఉంటున్నాం, దేవుని మందిరమేమో గుడారములో ఉంది, అది మంచిది కాదు, ఒక మంచి అందమైనటువంటి భవనాన్ని నిర్మించాలని దావీదు తలంచి నాతానుకు చెప్పినప్పుడు, నాతాను ద్వారా దేవుడు దావీదుతో మాట్లాడతాడు. నీవు కాదు, నీ చేతులు రక్తంతో నిండి ఉన్నాయి, నీ గర్భమును పుట్టినటువంటి నీ కుమారుడు ఆ యొక్క మందిరాన్ని నిర్మిస్తాడు, అతని రాజ్యంలో నేను అతనికి శాంతిని సమాధానాన్ని ఇస్తాను అని చెప్తాడు. ఆ కుమారుడే సొలొమోను. ఈ యొక్క సొలొమోను దేవుని చేత నియమింపబడినటువంటి రాజే, దేవుని చేత ఎన్నుకొనబడినటువంటి రాజే, అభిషిక్తుడైనటువంటి రాజే. ఆరంభంలో ఎంతో దీనుడై, విరిగి నలిగిన హృదయం గలవాడై, దేవా నీ ప్రజలైనటువంటి ఇశ్రాయేలీయులను, నీవెన్నుకున్నటువంటి గొప్ప ప్రజలైనటువంటి ఇశ్రాయేలీయులను పరిపాలించటానికి, వారికి న్యాయం తీర్చుటకు నేను బాలుడను, నాకు జ్ఞానమును దయచేయి అని సొలొమోను దేవుని అడిగినప్పుడు, దేవుడు సొలొమోనుకి బుద్ధి, జ్ఞానము, వివేకము కలిగినటువంటి ఆత్మనిచ్చి ఆయనకు మంచి జ్ఞానం ఇస్తారు.
ఆయన ఎలాంటి తీర్పులు తీర్చాడో మనం చూసాం. ఆ తర్వాత ఆయన యొక్క రాజ్యంను స్థిరపరచుకుంటా వచ్చాడు. దేవుని కొరకు అద్భుతమైన మందిరాన్ని 7 సంవత్సరాల్లో కట్టాడు. ఆ మందిరపు నమూనా పాత మందిరపు నమూనా మోషేకు దేవుడిచ్చినటువంటి ఆ యొక్క ప్రత్యక్ష గుడారపు నమూనాను అనుసరించి ఉన్నది. ఆ తర్వాత రాజనగరును ఆయన దాదాపుగా 13-14 సంవత్సరాల్లో కట్టాడు. ఈ యొక్క 2 కట్టడాలను నిర్మించిన తర్వాత సొలొమోను యొక్క ఖ్యాతి ప్రపంచమంతా వ్యాప్తించింది. ఆయన కీర్తి ప్రపంచమంతా వ్యాప్తించి షేబా దేశపు రాణి ఆయన యొక్క జ్ఞానమును తెలుసుకోవడానికై, ఆయన నాకంటే జ్ఞానవంతుడా, నేను చూస్తాను అని ఆవిడ ఎన్నో ప్రశ్నలు అడిగి అతని జ్ఞానం పరీక్షించడానికి వచ్చింది. అయితే ఆవిడ అడిగిన ప్రశ్నలన్నిటికీ కూడా సొలొమోను సమాధానాలు చెప్పాడని, సొలొమోను చూసి ఆవిడెంతో ఆనందించి ఆనందభరితురాలై దేవుని స్తుతించిందని, సొలొమోను రాజ్యమును పొగిడి ఆయనకు ఎన్నో బహుమానాలు ఇచ్చి ఆవిడ సంతోషంతో అక్కడి నుంచి వెళ్ళిపోయిందని మనం చూసాం. ఈ విధంగా ఆ చుట్టుపక్కల ఉన్న రాజులందరూ కూడా సొలొమోనుకు కప్పము చెల్లిస్తూ వచ్చారని మనం చూసాం. ఈ విధంగా సొలొమోను యొక్క వైభవము, సొలొమోను యొక్క కీర్తి, సొలొమోను యొక్క ఘనత ప్రపంచమంతా వ్యాప్తించి సొలొమోను బహు ఐశ్వర్యం గలవాడై ఉన్నాడని, ఈవెన్ ఆయన యొక్క విలాసం కొరకు ఆ యొక్క తర్షీసు నుంచి కొన్ని కోతులను మరి కొన్ని జంతువులను కూడా ఆయన కొన్నాడని మనం చూసుకున్నాం. సో దేవుడు ఇచ్చినటువంటి ఆ యొక్క బంగారమును, వెండిని, ఇత్తడిని, ధనమును విలాసవంతముగా ఆయన ఖర్చు పెడుతూ జీవిస్తూ ఉన్నాడని మనం చూసుకున్నాం. సో ఎప్పుడైతే ఆయనకు ఆ ఘనత వచ్చిందో, ఎప్పుడైతే ఆయన రాజ్యం విస్తరిస్తూ ఉన్నదో, ఎప్పుడైతే శాంతి సమాధానాలు వచ్చినాయో, ఆయన ఆస్తి బంగారు వెండి పెరుగుతూ వచ్చినదో, ప్రపంచంలో ఉన్న రాజులందరికంటే గొప్పవాడయ్యాడో, జ్ఞాని అయ్యాడో, ఆయనలో తెలియకుండానే అతిశయం అనేటువంటిది వచ్చినది. ఆయనలో తెలియకుండానే దుష్టుడు ఆయన యొక్క హృదయాన్ని దేవుడి నుంచి తప్పించి వేశాడు. ఏమైనటువంటి దేవుని బిడ్డలారా, మనము ఆల్రెడీ చాలాసార్లు చదువుకున్నాం. ధనాపేక్ష సమస్త కీడులకు మూలం అని మనం చూసుకున్నాం. మనీ ఈజ్ ద రూట్ కాజ్ ఆఫ్ ఆల్ ఈవిల్స్ అని మనం చూసుకున్నాం. సో ఈ విధంగా సొలొమోను ఒక గొప్ప వ్యక్తి అయ్యాడు. అయితే దాన్ని నిలుపుకోలేకపోయాడు. దేవుని యొక్క వాక్యంలో మనం చూసినట్లయితే సొలొమోను దావీదు నడుచుకున్నట్లుగా ఆయన నడుచుకుంటూ వచ్చాడు, కానీ ఉన్నతమైనటువంటి స్థలముల్లో, ఎత్తైనటువంటి స్థలముల్లో బలులు అర్పించటము మానలేదు. అది అన్ని జనుల ఆచారము. ఆ విషయంలో తగ్గిపోయాడు. అది సొలొమోను యొక్క బలహీనత. ఆ చిన్న బలహీనత అని ఆయన వదిలేశాడు, పట్టించుకోలేదు, దాన్ని డీల్ చేయలేదు. ప్రాపర్గా డీల్ చేయకపోవడాన్ని బట్టి అదే పెద్దదై చిన్న పాప వృక్షమే పెద్ద వృక్షమై అది అతన్ని మింగేసిందని మనం చూసుకుంటాం. సో ఇక్కడ మనం గమనించినట్లయితే చాలా జాగ్రత్తగా ఉండండి. ఈ యొక్క అధ్యాయము చాలా చాలా ఇంపార్టెంట్. క్రైస్తవ విశ్వాసులకు ఒక గొప్ప గుణపాఠం. సో ఇక్కడ మనం చూసినట్లయితే 11వ అధ్యాయము, మొదటి రాజుల గ్రంథము 11వ అధ్యాయము 1, 2, 3 వచనాలు. 1, 2, 3, 4 వచనాలు చదవండి. మోయాబీయులు, ఏదోమీయులు, అమ్మోనీయులు, సీదోనీయులు, హిత్తీయులు అను జనులు మీ హృదయములను తమ దేవత తొట్టు తిప్పుదురు గనుక వారితో సహవాసము చేయకూడదనియు వారిని మీతో సహవాసము చేయకూడదనియు యెహోవా ఇశ్రాయేలీయులకు సెలవిచ్చి ఉన్నాడు. అయితే రాజైన సొలొమోను ఫరో కుమార్తెను గాక ఆ జనులలో ఇంకా అనేక మంది పరస్త్రీలను మోహించి కామతురత గలవాడై వారిని ఉంచుకొనుచు వచ్చెను. అతనికి 700 మంది రాజకుమార్తెలైన భార్యలను 300 మంది ఉపపత్నులను కలిగి ఉండిరి. అతని భార్యలు అతని హృదయమును త్రిప్పివేసిరి. సొలొమోను వృద్ధుడైనప్పుడు అతని భార్యలు అతని హృదయమును ఇతర దేవతల తట్టు త్రిప్పగా అతని తండ్రి అయిన దావీదు హృదయము వలె అతని హృదయమును దేవుడైన యెహోవా ఎడల యథార్థముగా కాక పోయెను. ఇక్కడ మనం గమనించినట్లయితే
సొలొమోను యొక్క జీవితము ఇప్పటి వరకు వైభవోపేతమైనటువంటి జీవితం ఉన్నది. దేవుడు ఆశీర్వాదాన్ని పొందుకున్నటువంటి జీవితం ఉన్నది. అయితే ఈ యొక్క అధ్యాయములో ఆయన యొక్క వ్యక్తిగత జీవితము భ్రష్టత్వంలోకి వెళుతున్నట్లుగా ఉన్నది. ఆ తర్వాత ఆయన యొక్క కథ ముగుస్తుంది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుడు మనల్ని ఆశీర్వదించిన కొలది మన దేవుడు అంచెలంచెలుగా ఎదగాలి, కానీ మనము దుష్టునికి అవకాశం ఇవ్వకూడదు, పాపమునికి అవకాశం ఇవ్వకూడదు, సాతానికి అవకాశం ఇవ్వకూడదు. సాతానికి అవకాశం ఇచ్చినప్పుడు అది మనలను భ్రష్టత్వంలోనికి నడిపిస్తుంది, అది మనలను పడవేస్తుంది, మన దేవుడి నుంచి దూరం చేస్తా ఉన్నది. సో ఈయన ఏం చేశాడు? ఆల్రెడీ మనం ముందు క్లాసులో నేర్చుకున్నాం. ఐగుప్తు రాజు అయినటువంటి ఆ రాజు కుమార్తెను వివాహం చేసుకున్నాడు అని మనం చూసుకున్నాం. దేవుడు ఏం చెప్పాడు? ఐగుప్తు వైపు మరలా తిరిగి వెళ్ళకూడదు అని వారిని 40 సంవత్సరం అరణ్యంలో గుండా తీసుకొచ్చాడు. లాంగ్ రూట్ లో తీసుకొచ్చాడు. ఎర్ర సముద్రంలో చీల్చి తీసుకొచ్చాడు. మరలా మీరు దాసత్వంలోనికి వెళ్ళొద్దు అని. అయితే సొలొమోను ఐగుప్తు రాజు అయినటువంటి ఆ రాకుమార్తెను, ఆయన భార్యను ఆయన కుమార్తె వివాహం చేసుకున్నాడు. అంత మాత్రమే కాక ఇంకా కొంతమంది పరస్త్రీలను మోహించి కామాతురత గలవాడై వారిని ఉంచుకుంటూ వచ్చాడు. అనేక మంది పరస్త్రీలను మోహించి కామాతురత గలవాడై వారిని ఉంచుకుంటూ వచ్చెను అని రాయబడింది. మరి ఆ పరస్త్రీలు ఏ దేశానికి చెందినవారు? మోయాబు దేశానికి చెందినవారు, అమ్మోనీయుల దేశానికి చెందినవారు, ఏదోమీలు, సిదోనీయులు, హిత్తీలు. వారందరూ కూడా ఏ జాతుల గురించి అయితే దేవుడు చెప్పాడో, ఏ జాతుల గురించి అయితే దేవుడు హెచ్చరించాడో ఆ జాతులతో నేను వేయి ముందుకున్నాడు. ఎవరితోనైతే మీరు వివాహం చేసుకొని వద్దు అని చెప్పాడో వారితోనే ఆయన వేయి ముందుకుంటూ ఉన్నాడు. చూడండి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుడు చాలా స్పష్టంగా సెలవిస్తా ఉన్నాడు. ద్వితీయోపదేశకాండము 7వ అధ్యాయము 3 నుంచి 6 వచనాలు చదువుకుంటాం. ద్వితీయోపదేశకాండము 7వ అధ్యాయము 3 నుంచి 6 వచనాలు. నీవు వారితో వియ్యమందకూడదు, వాని కుమారునికి నీ కుమార్తెని నీయకూడదు, నీ కుమారునికి వాని కుమార్తెను పుచ్చుకొనకూడదు. నన్ను అనుసరింపకుండా ఇతర దేవతలను పూజించినట్లు నీ కుమారుని వారు మళ్లించుదురు. అందును బట్టి యెహోవా కోపాగ్ని నీ మీద రగులుకొని ఆయన నిన్ను త్వరగా నశింపజేయును. కావున మీరు వారికి చేయవలసినదేమనగా వారి బలిపీఠములను పడద్రోసి వారి విగ్రహములను పగులగొట్టి వారి దేవతా స్తంభములను నరికివేసి వారి ప్రతిమనులను అగ్నితో కాల్చవలెను. నీవు నీ దేవుడైన యెహోవాకు ప్రతిష్ఠిత జనము, నీ దేవుడైన యెహోవా భూమి మీదనున్న సమస్త జనముల కంటే నిన్ను ఎక్కువగా ఎంచి నిన్ను తనకు స్వకీయ జనముగా ఏర్పరచుకొనెను. చాలా స్పష్టంగా దేవుడు సెలవిస్తా ఉన్నాడు. వారితో వేయి ముందు కొనకూడదు, మీ కుమారులకు వారి కుమార్తెలను ఇచ్చి వివాహం చేయకూడదు, మీ కుమార్తెలను వారి కుమారులకు ఇచ్చి వివాహము చేయకూడదు. వారు నన్ను అనుసరింపకుండా ఇతర దేవతలను పూజించినట్లు నీ కుమారుని వారు మళ్లించుదురు అని స్పష్టంగా చెప్పాడు. మోషే ద్వారా చెప్పాడు, ఇజ్రాయేల్ జాతికి అంతటికీ చెప్పాడు. అంత మాత్రమే కాదు, దేవుడు మోషేకి చెప్పి వదిలేదు, యెహోషువకు కూడా చెప్పాడు. తర్వాత మనం చూసుకుంటాం. యెహోషువకు మాత్రమే కాదు, న్యాయాధిపతుల కాలంలో వారికి చెప్పాడు, రాజుల కాలంలో రాజులకి చెప్పాడు, ప్రవక్త అయినటువంటి సమూయేలు ద్వారా కూడా చెప్పాడు. ఆ విధంగా ప్రతి ఒక్కరికి కూడా దేవుడు సమయానుకూలంగా చెప్పుకుంటూ వచ్చాడు. ధర్మశాస్త్రం రాయించాడు, ధర్మశాస్త్రం అక్కడ చదివిస్తూ వచ్చాడు, ధర్మశాస్త్రంను పాటించమని రాజుకు చెప్పాడు. ధర్మశాస్త్ర ప్రతిని రాజు దగ్గర ఉంచుకొని ప్రతి దినము దాన్ని ధ్యానించాలని దేవుడు ఆల్రెడీ సెలవిచ్చి ఉన్నాడు. ఇవన్నీ జరిగిన తర్వాత కూడా సొలొమోను దేవుడి నుంచి దూరం అయిపోతూ ఉన్నాడు. పరస్త్రీలను మోహిస్తా ఉన్నాడు, కామాతురత గలవాడై ఆయన ఉంటూ ఉన్నాడని మనం చూసుకుంటూ వచ్చాం. సో ఈ విధంగా సొలొమోను దేవుడు హెచ్చరించినా కూడా ఆయన ఆ యొక్క అన్య దేవతలను వెంబడిస్తూ వచ్చారు. మోయాబీలు దేవత కెమోష్ అనేటువంటి మోయాబీలు దేవత, సీదోనీయుల దేవత అష్టారోత్ అనేటువంటి సీదోనీయుల దేవతను ఆయన వెంబడిస్తూ వచ్చారు. మిల్కోము మొలేక్ అనేటువంటి అమోనీయుల దేవతలను ఆయన వెంబడిస్తూ వచ్చారు.
అయితే వారి కుమార్తెలను ఆయన వివాహం చేసుకున్నట్లుగా మనం చూస్తాం. సో ఇక్కడ మనం గమనించినట్లయితే సొలొమోను దేవుని యొక్క ఆజ్ఞను ఉల్లంఘిస్తూ ఉన్నాడు, మీరుతూ ఉన్నాడు. దేవుని యొక్క ఆజ్ఞను పట్టించుకోవట్లేదు, ధర్మశాస్త్రాన్ని మరిచాడు. తండ్రి అయిన దావీదు నడిచినటువంటి యథార్థమైనటువంటి నడుపును మర్చి తనకేం కనపడుతుందంటే తనకంతా కూడా ఆ వైభవమే కనబడతా ఉన్నది. తనకంతా కూడా ఆ యొక్క ఆకర్షణే కనబడతా ఉన్నది. ఇంగ్లీష్ బైబిల్లో రాయబడి ఉన్నది, సొలొమోన్ డీప్లీ అటాచ్డ్ టు దిస్ ఉమన్ అండ్ లవ్డ్ దెమ్. My dear brothers and sisters, listen carefully. Solomon deeply loved all these Gentile women and loved them, clung to them and రాయబడి ఉన్నది. కానీ వాక్యంలో మనం ఏం నేర్చుకున్నాం? వాక్యంలో మనం నీ దేవుడైన యెహోవాను నువ్వు హత్తుకొని ఉండవలెను అని మనం నేర్చుకున్నాం. బట్ ఈయన ఎవరిని హత్తుకుంటున్నాడు? దేవుని కంటే ఎక్కువగా పరస్త్రీలను హత్తుకుంటూ ఉన్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, సో సొలొమోను జీవితంలో పరస్త్రీలు, అందమైన స్త్రీలు దేవుని యొక్క స్థానాన్ని అధిరోహించారు. చూడండి, కొలస్సీయులకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము, ఐ థింక్ 2వ అధ్యాయము, కొలస్సియన్స్ chapter 2, ఇక్కడ ఏం రాయబడి ఉంటుందంటే విగ్రహంలోని గురించి ఇక్కడ రాయబడి ఉంటుంది. చాలా స్పష్టంగా సెలవిస్తాడు. ఏమని సెలవిస్తాడంటే విగ్రహములను మీరు చేసుకోకూడదు. మరి విగ్రహంలోకి సంబంధించినటువంటి వాటిని మీ హృదయంలో, విగ్రహంతో పోలినటువంటి వాటిని మీ హృదయంలో మీరు వాటిని పెట్టుకొనకూడదు అని స్పష్టంగా సెలవిస్తాడు. ఓకే, ఓకే. సో ఆ విగ్రహములకు సంబంధించినటువంటి వాటిని పెట్టుకోకూడదు అని సెలవిస్తారు. విగ్రహారాధనతో సమానము అని చెప్తారు. సో ఆ విధంగా చెప్పినప్పుడు మరి అయినా కూడా ఈ యొక్క సొలొమోను ఆ యొక్క పరస్త్రీలను మోహించి కామతృప్తి కలవడే పాపం చేసినటువంటి వాడుగా ఉంటున్నాడు. ఇవన్నీ కూడా ఎందుకు దేవుడు రాసించాడంటే ఇవన్నీ కూడా మనందరి క్షేమం కొరకే రాసించాడు. అంత మాత్రమే కాదు, ఆయన దేవుని యొక్క ఆజ్ఞను ఉల్లంఘించాడని మనం చూస్తాం. మరియు ఆయన దాదాపుగా 700 మంది స్త్రీలను వివాహం చేసుకున్నాడు. అందులో రాజకుమార్తెలు ఎక్కువ మంది ఉన్నారు. అందులో అన్యులు, పరస్త్రీలు ఎక్కువగా ఉన్నారు. 300 మంది ఉపపత్నులను ఆయన ఉంచుకున్నాడు. ఈ విధంగా తన తండ్రి అయిన దావీదు కంటే ఎక్కువగా ఆయన భార్యలను, ఉపపత్నులను చేసుకుని ఉన్నాడు. సో దావీదు నుంచి మంచి గుణగణాలు నేర్చుకోవడానికి బదులుగా దావీదు నుంచి ఆయన మరి ఈ విధమైనటువంటి గుణగణాలను నేర్చుకున్నట్లుగా మనం చూస్తాం. వాస్తవంగా దావీదు గొర్రెల కాపురిగా ఉంటే ఎంతో కష్టపడి, శ్రమపడి, ఎంతో ప్రయాసపడి, ఎంతో కష్టించి పనిచేసి ఆయన రాజు అయ్యాడు. అయితే సొలొమోను రాజభవనంలో సుకుమారంగా రాకుమారుడిగా పెరిగి అక్కడ ఉన్నటువంటి వైభవాన్ని చూసి ఆయన దాన్ని అనుభవిస్తూ వచ్చాడు. కనుక సొలొమోను తన తండ్రి నుంచి మంచి గుణగణాలను అలవర్చుకోవడానికి బదులుగా ఆయన ఈ విధమైనటువంటి గుణగణాలను అలవర్చుకున్నాడు. అంత మాత్రమే కాదు, ఆయన ఏం చేశాడు, ఆ స్త్రీల కంట గుళ్ళు కట్టించాడు. ఉన్నతమైనటువంటి స్థలంలో యెరూషలేముకు ఎదురుగా ఉన్నటువంటి ఆ యొక్క పర్వతముల మీద ఆయన ఆ యొక్క విగ్రహాలను పెట్టించాడు. అన్ని జనుల విగ్రహాలను పెట్టించి ఆ విగ్రహాలకు తానే స్వయంగా పూజ చేస్తూ ఉన్నాడు. ఆ విగ్రహాలను పూజిస్తూ ఉన్నాడు, బలులు అర్పిస్తూ ఉన్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, వాట్ ఏ సాడ్ స్టోరీ, వాట్ ఏ సాడ్ స్టేట్ ఆఫ్ అఫైర్ వి సీ ఇన్ సొలొమోన్స్ లైఫ్. అంత మాత్రమే కాదు, సొలొమోను
యెహోవా దృష్టికి చెడుతనము చేశాడని వాక్యంలో రాయబడి ఉన్నది. అష్టరోతు మిల్కోము దేవతలను అనుసరించి నడిచి వాటికి బలులు అర్పించాడు అని మనం చూసుకుంటాం. అతని భార్యలు అతని హృదయాన్ని తిప్పివేశారు. మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, వాట్ ఐ వుడ్ లైక్ టు షేర్ హియర్ ఇస్ దట్ సొలొమోన్ ధర్మశాస్త్రాన్ని మరచాడు. దేవుని యొక్క స్థానంలో తీసుకొచ్చి పరస్త్రీలను, ఆ విగ్రహాలను, అన్య దేవతలను తీసుకొచ్చి పెట్టాడు. దేవుని యొక్క ధర్మశాస్త్రమునకు అవిధేయుడయ్యాడు. సో దీస్ ఆర్ ది 3 థింగ్స్ దట్ సొలొమోన్ డిడ్. బహుశా సొలొమోను ఆ యొక్క ధర్మశాస్త్ర ప్రతిని చదవటం మానేశాడేమో. దావీదు ధర్మశాస్త్ర ప్రతిని చదువుతూ ఉన్నాడు, తన దగ్గర పెట్టుకున్నాడు. నాతాను పిలిపించి ఎప్పుడు సమయానుకూలంగా ఎప్పటికప్పుడు నాతాను ద్వారా సలహాలు తీసుకునేవాడు. యాజకుడిని పిలిచేవాడు, యాజకుల దగ్గర సలహాలు తీసుకునేవాడు. ధర్మశాస్త్రం ఏం చెప్తుంది, దేవుని వాక్యం ఏం చెప్తుంది, మనం ఏం చేయాలి అని ఆయన తెలుసుకునేవాడు. ఇతరుల ద్వారా తెలుసుకొని దేవుని దగ్గర విచారించేవాడు. దేవుని దృష్టికి ఏది యోగ్యమైనది అది చేసేవాడు. అయితే ఇక్కడ సొలొమోను అలాగూ చేయకుండా ఆయన మరి తన ఇష్టానుసారంగా తను చేస్తూ ఉన్నాడు. స్టార్టింగ్ లో బాగానే చేశాడు. 2 సార్లు బలులు అర్పించి ప్రార్థన చేశాడు. మొదటిసారి దేవుడు జ్ఞానం ఇచ్చాడు. రెండోసారి ఆ దేవుని మందిరాన్ని ప్రతిష్ఠించినప్పుడు ఆయన ప్రార్థన విని, నా యొక్క కనుదృష్టి, నా యొక్క సన్నిధి ఎల్లప్పుడూ ఈ మందిరం మీద ఉంటుంది అని సెలవిచ్చాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం గమనించినట్లయితే సొలొమోను యొక్క ఆరంభము కొంతమేరకు బాగున్నప్పటికీ కూడా అంతము భయంకరమైనటువంటి దుష్టత్వంలోనికి, చెడుతనంలోనికి వెళ్ళినట్లుగా మనం చూస్తూ ఉంటాం. 11వ అధ్యాయము 6వ వచనం. ఈ ప్రకారము సొలొమోను యెహోవా దృష్టికి చెడు నడత నడిచి తన తండ్రి అయిన దావీదు అనుసరించినట్లు యథార్థ హృదయముతో యెహోవాను అనుసరింపలేదు. తన తండ్రి అయినటువంటి దావీదు అనుసరించినట్లు యథార్థ హృదయంతో యెహోవాను అనుసరింపలేదు, మరియు యెహోవా దృష్టికి చెడు నడత నడిచి, యెహోవా దృష్టికి చెడు నడత నడిచే. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ విధంగా సొలొమోను తప్పిపోయినటువంటి వాడుగా ఉంటున్నాడు. యెహోవా దృష్టికి చెడు నడత నడిచాడు. బలిపీఠములు నిర్మించాడు, అన్ని జనులకు బలులు అర్పించాడు. ఇవన్నీ కూడా ఎందుకు చేశాడో తెలుసా? 8వ వచనం. తమ దేవతలకు ధూపము వేయుచు బలులను చుండిన పరస్త్రీలైన తన భార్యల నిమిత్తము అతడు ఇలాగు చేసెను. ఎవరి కొరకు చేశాడు? పరస్త్రీలైన తన భార్యల నిమిత్తము ఇలాగు చేశాడు. సో హూ హస్ టేకెన్ ది ఫస్ట్ ప్రయారిటీ ఇన్ సొలొమోన్స్ లైఫ్? సొలొమోను జీవితంలో ప్రథమ స్థానంలో ఎవరున్నారు? తన భార్యలు ఉన్నారు, వారి విగ్రహాలు ఉన్నారు, వారి దేవి దేవతలు ఉన్నారు. దేవుడు 2వ స్థానానికి వెళ్ళిపోయాడు, క్రింది స్థానానికి వెళ్ళిపోయాడు. మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, వాట్ ఐ అండర్స్టాండ్ ఈస్ దాట్ సొలొమోను తన వైభవంలో మోసపోయినటువంటి వాడుగా, చిక్కుకుపోయినటువంటి వాడుగా ఉంటున్నాడు. దాన్నే మనము ఈ లోకం గురించిన డెఫినిషన్ మనం చాలాసార్లు చూసుకున్నాం. పాపపు చక్రాన్ని చదువుకునేటప్పుడు మనము ఈ యొక్క డెఫినిషన్ చూసుకున్నాం. లోకము అనగా శరీరాశ, నేత్రాశ, జీవపు డంబము. సో ఇక్కడ సొలొమోను ఈ యొక్క జీవపు డంబములోను శరీరాశలోను చిక్కుకొని ఉన్నాడు. చిక్కుకొని దాని చేత కదల్చబడ్డాడు, దాని చేత పరిపాలించబడ్డాడు. సో దేవుడు ఎప్పుడైతే వెనుక స్థితికి వెళ్ళిపోతాడో, దేవుడు ఎప్పుడైతే మన జీవితంలో ప్రథమ స్థానం ఉండదో, దేవుని వాక్యంకి ఎప్పుడైతే ఇంపార్టెన్స్ ఉండదో, వేరే విషయాలు ఈ విధంగా సొలొమోను జీవితంలో వచ్చినట్లు వేరే విషయాలు ప్రథమ స్థానానికి వస్తాయో, మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, రిమెంబర్ దట్ ఈస్ ద ఫస్ట్ స్టెప్ ఫర్ ది డౌన్ఫాల్ ఆఫ్ అవర్ క్రిస్టియన్ లైఫ్. మన యొక్క క్రైస్తవ జీవితంలో మనం పడిపోవడానికి అది తొలిమెట్టు అని మనం గ్రహించుకున్నాం. వి షుడ్ బి అలర్ట్, వి షుడ్ బి వాచ్ఫుల్. సో ఆయన ఆ విధంగా చేస్తున్నాడు. అయితే దేవుడు 2 సార్లు
సొలొమోనుకు ప్రత్యక్షమై దేవుడు హెచ్చరించాడు. చూడండి 9-10 వచనాలు. 9-10 వచనాలు. 11వ అధ్యాయము 9-10 వచనాలు. ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా అతనికి 2 మార్లు ప్రత్యక్షమై నీవు ఇతర దేవతలను వెంబడింపవలదని అతనికి ఆజ్ఞాపించినను సొలొమోను హృదయము ఆయన యుద్ధ నుండి తొలగిపోయెను. యెహోవా తనకిచ్చిన ఆజ్ఞను అతడు గైకొనకపోగా యెహోవా అతని మీద కోపగించి సెలవిచ్చినదేమనగా, నేను నీతో చేసిన నా నిబంధనను కట్టడలను నీవు అనుసరింపకపోవుట నేను కనుగొనుచున్నాను గనుక ఈ రాజ్యము నీకుండకుండా నిశ్చయంగా తీసివేసి నీ దాసునికి ఇచ్చెదను. 2 సార్లు ప్రత్యక్షమైనప్పుడు దేవుడు అదే చెప్పాడు. నీ తండ్రి అయిన దావీదు నడుచుకున్నట్లుగా నా ఆజ్ఞలను కట్టడలను అనుసరించి నువ్వు నడుచుకో అని స్పష్టంగా చెప్పాడు. అయితే సొలొమోను దేవుని యొక్క మాటను ఉల్లంఘించాడు. దేవుని యొక్క ఆజ్ఞను ఉల్లంఘించి తన హృదయమును దేవుని యొద్ద నుండి తిప్పుకున్నాడు. తద్వారా దేవుడు ఏమంటున్నాడు, నీ రాజ్యమును నీకుండకుండా నిశ్చయంగా తీసివేసి నీ దాసునికి ఇచ్చేదని అని సెలవిస్తా ఉన్నాడు. మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, ఇక్కడ మనం చూసినట్లయితే సొలొమోను సింహాసనమే ప్రమాదంలో పడిపోయింది. సొలొమోనుకు దేవుడు ఏం వాగ్దానం చేశాడు, నీవు నీ తండ్రి అయినటువంటి దావీదు నా కట్టడలను నా ఆజ్ఞలను అనుసరించి నడుచుకున్నట్లు నీ పూర్ణ హృదయంతో నన్ను అనుసరించి నడుచుకుని ఎట్లా నీ రాజ్యంని స్థిరపరుస్తాను, నీ సింహాసనం సదాకాలం ఉండును అని దేవుడు సెలవిచ్చాడు. అయితే దేవుని మాటను లక్ష్య పెట్టకపోయినందున దేవుడు ఏమంటున్నాడు, నీ సింహాసనమును నీ యొద్ద నుండి తీసివేస్తున్నాను అని అంటున్నాడు. అయితే నీ సమయంలో అది చేయను, నువ్వు రాజుగా ఉన్నప్పుడు అది చేయను, నీ తరువాత నీ కుమారుడు రాజు అయినప్పుడు నేను ఆ పని చేస్తాను, నీ యొక్క రాజ్యంని తీసి నీ దాసునికి ఇస్తాను అంటున్నాడు. దిస్ ఈస్ ఎ పనిష్మెంట్ ఫర్ సొలొమోన్స్ సిన్. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, గమనించండి ఎంత గొప్ప అపాయము సొలొమోను తన మీద తెచ్చుకున్నాడు. ఎంత గొప్ప అపాయాన్ని తన మీద తెచ్చుకున్నాడు. కాబట్టి మనము we should know the principles of Christian marriage, and marriage is a crucial step in Christian life. సో ఇక్కడ సొలొమోను వివాహ విషయంలో ఓడిపోయిన వాడుగా, వివాహ విషయంలో పడిపోయిన వాడుగా మనకు కనబడతా ఉన్నాడు. సో ఫస్ట్ థింగ్ దట్ వీ షుడ్ అండర్స్టాండ్ ఇస్ దట్, మనం ఇందాక చదువుకున్న రీతిగా ద్వితీయోపదేశకాండంలో మనం చదువుకున్న 7వ అధ్యాయం 3వ వచనం నుంచి 6వ వచనం వరకు, డు నాట్ మ్యారీ ద స్ట్రేంజ్ ఉమన్, జెంటైల్ ఉమన్, అన్ని జనులతో నువ్వు వెయ్యి మంది కొనవద్దు, కనానీయులతో వెయ్యి మంది కొనవద్దు, పర స్త్రీలతో నువ్వు వెయ్యి మంది కొనవద్దు, వివాహం చేసుకొనవద్దు అని స్పష్టంగా చెప్పాడు. ఆదికాండం 28:1 కూడా ఇస్సాకు తన కుమారుడైనటువంటి యాకోబు కూడా స్పష్టంగా సెలవిస్తాడు. ఏమని సెలవిస్తాడు చూడండి. ఆదికాండము జెనసిస్ చాప్టర్ 28:1. ఇస్సాకు యాకోబును పిలిపించి, నీవు కానాను కుమార్తెలలో ఎవతను వివాహము చేసుకొనకూడదు. నీవు కానాను కుమార్తెలలో ఎవతను వివాహము చేసుకోనకూడదు. వెరీ క్లియర్, క్రిస్టల్ క్లియర్. ఆ తర్వాత యోషువ గ్రంథంలో కూడా మనకు చాలా స్పష్టంగా మనకు అక్కడ కనబడతా ఉంది. 23వ అధ్యాయము 14 నుంచి 16 వచనాలు. యోషువ గ్రంథము 23వ అధ్యాయము 14 నుంచి 16 వచనాలు. ఇదిగో నేడు నేను సర్వలోకల మార్గంన వెళ్ళుచున్నాను. మీ దేవుడైన యెహోవా మీ విషయమే సెలవిచ్చిన మంచి మాటలన్నిటిలో ఒకటైనను తప్పి ఉండలేదని మీరు అనుభవపూర్వకంగా ఎరుగుదురు. అవన్నీయు మీకు కలిగెను, వాటిలో ఒక్కటైనను తప్పి ఉండలేదు. అయితే మీ దేవుడైన యెహోవా మీతో చెప్పిన మేలంతయు మీకు కలిగిన ప్రకారము మీ దేవుడైన యెహోవా మీకు ఇచ్చిన ఈ మంచి దేశములో ఉండకుండా ఆయనను అమ్మి నశింపజేయ వరకు యెహోవా మీ మీదికి కీడంతయు రాజేయును. మీరు మీ దేవుడైన యెహోవా మీకు నియమించిన ఆయన నిబంధనను మీరి ఇతర దేవతలను పూజించి వాటికి నమస్కరించిన ఎడల యెహోవా కోపము మీ మీద నుండును గనుక ఆయన మీకు ఇచ్చిన ఈ మంచి దేశములో నుండకుండా మీరు శీఘ్రముగా నశించిపోవుదురు. దేవుడు చాలా స్పష్టంగా సెలవిచ్చారు. చాలా స్పష్టంగా
సో మీరు ఈ దేశంలో ఉండకుండా నశిస్తారు అని సెలవిచ్చాడు. 12వ వచనం చదవమ్మా. 23:12. అయితే మీరు వెనుకకు తొలగి మీ యొద్ద మిగిలి ఉన్న ఈ జనములను హత్తుకొని వారితో వియ్యమంది వారితో మీరును మీతో వారును సాంగత్యము చేసిన ఎడల చాలు. ఇక్కడ మీరు వారితో వెయ్యముంది, వారితో మీరును మీతో వారిని సాంగత్యము చేసిన ఎడలా. దేవుడు అంటున్నాడు, మీకు వారు ఉరిగాను బోనుగాను మీ ప్రక్కల మీద కొరడాలుగాను మీ కన్నుల్లో ముళ్ళుగాను ఉందరు అని దేవుడు వార్నింగ్ ఇచ్చాడు, ముందే సెలవిచ్చాడు. సో what do we understand from these scriptures? It is very crystal clear that it's a God's command that a believer should not marry an unbeliever at any cost. ఎలాంటి పరిస్థితుల్లోనైనా ఒక విశ్వాసి అవిశ్వాసితో జోడుగా ఉండకూడదు, విశ్వాసి అవిశ్వాసిని వివాహం చేసుకోకూడదు అని దేవుడు స్పష్టంగా సెలవిస్తా ఉన్నాడు. ఇక్కడ రెండు గుంపులు వాక్యానుసారంగా, విశ్వాసి అవిశ్వాసి, స్పిరిచువల్ పీపుల్, వరల్డ్లీ పీపుల్. సో విశ్వాసి అవిశ్వాసిని వివాహం చేసుకోకూడదు. చూడండి, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయము 14 నుంచి 16 వచనాలు చదువుకుందాం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయము 14 నుంచి 16 వచనం. మీరు అవిశ్వాసులతో జోడుగా ఉండకుడి, నీతికి దుర్నీతితో ఏమి సాంగత్యము, వెలుగునకు చీకటితో ఏమి పొత్తు, క్రీస్తునకు బెలియాలుతో ఏమి సంబంధము, అవిశ్వాసితో విశ్వాసికి పాలెక్కడిది, దేవుని ఆలయమునకు విగ్రహముతో ఏమి పొందిక, మనము జీవము గల దేవుని ఆలయమై ఉన్నాము. 18 కూడా చదువు. మనము జీవము గల దేవుని ఆలయమై ఉన్నాము, అందుకు దేవుడు ఇలాగూ సెలవిచ్చుచున్నాడు, నేను వారిలో నివసించి సంచరింతును, నేను వారి దేవుడినై ఉందును, వారు నా ప్రజలై ఉందురు. కావున మీరు వారి మధ్య నుండి బయలువెడలి ప్రత్యేకముగా ఉండుడి, అపవిత్రమైన దానిని ముట్టకూడని ప్రభువు చెప్పుచున్నాడు. మరియు నేను మిమ్మల్ని చేర్చుకొందును, మీకు తండ్రి అయి ఉందును, మీరు నాకు కుమారులను కుమార్తెలునై ఉందురని సర్వశక్తి గల ప్రభువు చెప్పుచున్నాడు. దేవుడు చాలా స్పష్టంగా సెలవిస్తున్నాడు, విశ్వాసికి అవిశ్వాసితో పాలెక్కడిది, అవిశ్వాసులతో జోడుగా ఉండకుడి అని సెలవిస్తా ఉన్నాడు. దట్ మీన్స్ ఒక విశ్వాసి అయిన వ్యక్తి అవిశ్వాసిని వివాహం చేసుకోకూడదు, ఒక విశ్వాసి అయిన ఒక సహోదరి అవిశ్వాసి అయిన పురుషుడిని వివాహము చేసుకోకూడదు. బి సపరేటెడ్ అని అంటున్నారు. మీరు వారి మధ్య నుండి బయలువెడలి ప్రత్యేకముగా ఉండుడి. మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, దేవుని యొక్క ఉద్దేశమై ఉన్నది, దేవుని యొక్క చిత్తమై ఉన్నది. అంటే మనము ఈ లోకంలో ఉన్నాము, ఈ లోకంలో సెక్యులర్ వరల్డ్ ఉన్నాం కాబట్టి బి సపరేట్ అంటే కంప్లీట్గా వారి నుంచి మనం కట్ ఆఫ్ అవ్వలేము. ఈ లోకంలో ఉన్నాము, ఈ లోకానికి చెందిన వారం కాము. అయితే ఈ లోకంలో ఉన్న వారితో సాంగత్యం చేయవద్దు అని అంటే వారి యొక్క అలవాట్లలో, వారి యొక్క విగ్రహారాధనలో, వారి యొక్క పాపంలో, వారి యొక్క అన్యాయంలో, అక్రమంలో, వారి యొక్క అబద్ధంలో, వారి యొక్క దుర్నీతిలో, వారి యొక్క దుష్టత్వములో మనం పాలు పంపులు పొందకూడదు అని అర్థం. ఇట్ డజంట్ మీన్ దట్ వీ షుడ్ నాట్ హ్యావ్ ఫ్రెండ్స్. వీ షుడ్ హ్యావ్ ఫ్రెండ్స్ అంటే ఫ్రెండ్షిప్ వరకు మాత్రమే మనం ఉంచుకోవాలి, కానీ వారి యొక్క పాపములో మనం పాలు భాగస్తులు కాకూడదు. దట్స్ వాట్ గాడ్ ఈస్ టాకింగ్ హియర్. దట్స్ వాట్ గాడ్ ఈస్ టాకింగ్ హియర్. అయితే సాంగత్యం చేసే కొలది మెల్లమెల్లగా వారితో మనం ఎక్కువ సాంగత్యం చేస్తూ వారి యొక్క అలవాట్లలో మనం పాలు పంపులు పొందుతూ ఉన్నప్పుడు మెల్లమెల్లగా మనం కూడా ఆ విధంగా మారిపోతాం. కాబట్టి మనం కూడా ఆ యొక్క పాపంలో పాలు పంపులు పొందే అవకాశం ఉన్నది. కాబట్టి వీ షుడ్ బి వెరీ వెరీ కేర్ఫుల్ ఇన్ అవర్ ఫ్రెండ్షిప్. ఎంతవరకు అంతవరకే. ఆఫీస్లోనైతే అఫీషియల్ ఫ్రెండ్షిప్ వరకే ఉండాలి. మరి మన క్లాస్మేట్స్ లేకుంటే మన యొక్క ఊర్లో ఉన్నటువంటి ఫ్రెండ్స్ అయితే ఎంతవరకు అంతవరకే ఫ్రెండ్షిప్ మనం ఉంచుకున్నాలి. బియాండ్ దట్ వీ షుడ్ నాట్ గో. వీ షుడ్ నాట్ హ్యావ్ డీప్ ఫ్రెండ్షిప్ with others, especially with the ungodly people, so that we may keep ourselves pure and holy. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనము మన యొక్క సాంగత్యమును
మన యొక్క ఫ్రెండ్షిప్ని ఎంతవరకు అంతవరకే మనం ఉంచుకున్నాలి. మనను ఏదే పాపంలోనికి నడిపించే ఏ స్నేహమైనా ఏ సాంగత్యమైనా మనము తిరస్కరించాలి. దాన్ని మనం చేయకూడదు. దట్స్ వాట్ వీ షుడ్ రిమెంబర్ మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. స్టూడెంట్స్గా ఉన్నప్పుడు, ఆఫీసర్స్గా ఉన్నప్పుడు అనేక రకాలైనటువంటి పరిస్థితులు మనకు ఎదురవుతాయి. ఇఫ్ యు ఆర్ అన్ ఆఫీసర్, సో కొలీగ్స్ అంటారు లెట్స్ గో ఫర్ పార్టీకి వెళ్దాం రండి అంటారు. సో ఆ పార్టీలు ఏం సర్వ్ చేస్తారు? అన్నీ సర్వ్ చేస్తారు. వైన్ సర్వ్ చేస్తారు, ఇంకా తినకూడనటువంటి ఆహార పదార్థాలు సర్వ్ చేస్తారు. అక్కడంతా కూడా మరి మద్యపానం వాటితో నిండి ఉంటుంది. సో అవాయిడ్ సచ్ పార్టీస్, అబ్సల్యూట్లీ నాట్ డిజైరబుల్. స్టూడెంట్స్ అనుకోండి, ఫ్రెండ్స్ ఏం చేస్తారు? లెట్స్ గో ఫర్ ఏ మూవీ, లెట్ us గో ఫర్ outing, let us go for club, let us go for some other thing అని let us enjoy. బర్త్డే పార్టీకి రండి అంటారు, సినిమా పాటలు పెట్టి పిచ్చా పార్టీగా డ్యాన్స్లు వేస్తారు. సో మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, వై ఐఎమ్ టెలింగ్ ఆల్ దీస్ థింగ్స్ ఈస్ we should be very, very careful with our friendship and with our fellowship with the Gentiles, with the ungodly people, with the unbelievers. సో దేవుడు అంటున్నాడు, బి సపరేటెడ్, మీరు ప్రత్యేకంగా ఉండి వారి మధ్య నుండి బయలువెడండి అని అంటున్నాడు. ఐ ఆమ్ దేన్ గాడ్, నేను నీకు దేవుడినై ఉన్నాను అని సెలవిస్తా ఉన్నాడు. అప్పుడు నేను మిమ్మల్ని చేర్చుకుంటానని అంటున్నాడు. సో మన యొక్క స్నేహము ఎంతవరకు అంతవరకే ఉండాలి. అది మీరిపోతే మనము పాపంలో పడిపోయేదంటే అవకాశం ఉన్నది. అయితే కొన్నిసార్లు తెలుసో తెలియకో మనకున్నటువంటి పరిస్థితులను బట్టి వివాహం జరిగిపోతుంది. అన్బిలీవర్స్తో వివాహం జరిగిపోతుంది, అవిశ్వాసులతో వివాహం జరిగిపోతుంది. దెన్ ఇన్ దట్ కేస్ వాట్ షల్ వి డూ? వాట్ ది బైబుల్ సేస్. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక, కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 7వ అధ్యాయము 12 నుంచి 17 వచనాల వరకు మనం చదువుకుంటాం. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 7వ అధ్యాయము 12వ వచనం నుంచి 17వ వచనం. ప్రభువు కాదు, నేనే తక్కిన వారితో చెప్పింది ఏమనగా, ఏ సహోదరునికైనను అవిశ్వాసురాలైన భార్య ఉండి ఆమె అతనితో కాపురం చేయ ఇష్టపడిన ఎడల అతడు ఆమెను పరిత్యజించకూడదు. మరియు ఏ స్త్రీకైనను అవిశ్వాసి అయిన భర్త ఉండి ఆమెతో కాపురం చేయ ఇష్టపడని ఎడల ఆమె అతన్ని పరిత్యజింపకూడదు. సో ఇక్కడ వివాహం గురించి చెప్తా ఉన్నాడు. వివాహం జరిగిపోయింది. సో ఒకవేళ అన్బిలీవర్స్ గా ఉన్నప్పుడు వివాహం జరిగిపోవచ్చు, అవిశ్వాసాలుగా ఉన్నప్పుడు వివాహం జరిగిపోవచ్చు, లేకుంటే మరి ఉన్నటువంటి పరిస్థితుల్లో ఎలాగనో వివాహం జరిగిపోయింది. అందులో ఒకరు విశ్వాసి, మరొకరు అవిశ్వాసి. సో అలాంటప్పుడు ఏం చేయమని దేవుడు సెలవిస్తా ఉన్నాడు? వారిద్దరూ మంచిగా ఉన్నప్పుడు, వారిద్దరికి ఇష్టమైనప్పుడు, వారిద్దరు ఒకరితో ఒకరు కాపురం చేయమని ఇష్టపడినప్పుడు వారితో మనము ఉండాలి అని దేవుడు సెలవిస్తా ఉన్నాడు. పరిత్యజించకూడదు. వివాహం అయిన తర్వాత ఆయన అవిశ్వాసి, లేకుంటే ఆవిడ అవిశ్వాసురాలు, అయ్యో వాక్యం ఎలా చెప్తుంది, నేను ఉండలేను, నా మాట వింటలేదు, నాతో ప్రార్థనకు రావట్లేదు, లేకుంటే నాతో ప్రార్థన ఏకీభించట్లేదని పరిత్యజించకూడదు. దట్ ఈస్ రాంగ్, దట్ ఈస్ ఎ సిన్. అయితే ఏం చేయాలి? వారి కొరకు ప్రార్థన చేయాలి. వారి కొరకు ప్రార్థన చేసినప్పుడు ఒకవేళ అతను కాపురము చేయడానికి ఇష్టపడని ఎడల యు ఆర్ ఫ్రీ. ఎందుకంటే దేవుడు మన సమాధానకర్త కనుక మన సమాధానంగా ఉండడానికి పిలిచాడు. ఒకవేళ వారు ఇష్టపడి వారు సంతోషంగా ఆనందంగా ఓకే నీ పని నువ్వు చేసుకుని, నీ పని నేను చేసుకున్నాను వారు వెళ్తూ ఉన్నప్పుడు మనం పరిత్యజించకూడదని వాక్యం సెలవిస్తా ఉన్నది. వారి కొరకు ప్రార్థన చేయాలి. 14వ వచనం, 14-15 వచనాలు. ఒక్క నిమిషం అయ్యా. శరీరం ఒక్కటే అవయముగా ఉండక అనేకమైన అవయములుగా ఉన్నది. నేను పత్రిక ఇప్పుడు చదివారు కదా, 7వ అధ్యాయము 14-15 వచనాలు. శరీరం ఒక్కటే అవయముగా ఉండక అనేకమైన అవయములుగా ఉన్నది. నేను చెయ్యి కాను కనుక శరీరంలో దానను కానని పాదము చెప్పినంత మాత్రమున
శరీరము లోనిది కాకపోలేదు. మొదటి కొరింది కదా, 2 కొరింది చదువుతున్నట్టున్నారు. అయ్యా, 1 కొరింథీలే నేను చదువుతుంది. 7వ అధ్యాయము ఆ, 14-15. అవిశ్వాసి అయిన అవిశ్వాసి అయిన భర్త భర్త భార్యను బట్టి పరిశుద్ధపరచబడును. అవిశ్వాసురాలైన భార్య విశ్వాసి అయిన భర్తను బట్టి పరిశుద్ధపరచబడును. లేని ఎడల మీ పిల్లలు అపవిత్రులై ఉందురు. ఇప్పుడైతే వారు పవిత్రులు. అయితే అవిశ్వాసి అయిన వాడు ఎడబాయవచ్చును. అట్టి సందర్భములలో సహోదరునికైనను నిర్బంధము లేదు. చదవండి, ఇంకా చదవండి. సమాధానముగా ఉండుటకు దేవుడు మనల్ని పిలిచి ఉన్నాడు. ఓ స్త్రీ, నీ భర్తను రక్షించదవో లేదా నీకేమి తెలియను? ఓ పురుషుడా, నీ భార్యను రక్షించదవో లేదో నీకేమి తెలియను? అయితే ప్రభువు ప్రతివానికి ఏ స్థితి నియమించెనో, దేవుడు ప్రతివానికి ఏ స్థితి యందు పిలిచెనో ఆ స్థితి యందే నడుచుకొనవలెను. ఈ ప్రకారమే సంఘములన్నిటిలో నియమించుచున్నాను. పౌలు గారు చాలా స్పష్టంగా సెలవిస్తా ఉన్నారు. దేవుని ఆత్మచేత నింపబడి చాలా స్పష్టంగా సెలవిస్తా ఉన్నాడు. అవిశ్వాసి అయిన భర్త భార్యను బట్టి పరిశుద్ధపరచబడును. దెర్ ఈస్ ఎ పాసిబిలిటీ, అవకాశం ఉన్నది. ఆ యొక్క సహోదరి భారంతో తన భర్త కొరకు, తన భర్త రక్షణ కొరకు ప్రార్థన చేసినట్లయితే దేవుడు కరుణించి ఆ భర్తను రక్షించవచ్చు. ఆ సహోదరుడు అవిశ్వాసైన తన భార్య కొరకు భారంతో ప్రార్థన చేస్తే ఆ సహోదరి రక్షించబడవచ్చును. దెర్ ఈస్ ఎ పాసిబిలిటీ. అవ్వచ్చు, అవ్వకపోవచ్చు. ఆ దేవుని చిత్తం, దేవుని ఇష్టమై ఉన్నది. సో మన యొక్క ప్రార్థన, మన విశ్వాసాన్ని బట్టి, మనం చేసే ప్రార్థనను బట్టి అది ఆధారపడి ఉన్నది. మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, దేవుని యొక్క వాక్యం చాలా స్పష్టంగా సెలవిస్తా ఉన్నది. నేను కొన్ని సంవత్సరాల కిందట ఒక వీడియో చూశాను. ఆ వీడియో ఏంటంటే గన్ టు గాస్పల్స్ అని మైకేల్ విజయ్ కుమార్ రెడ్డి గారని ఆయన వీడియో అన్నమాట. అతను ఒక రాజకీయ నాయకుడిగా ఉండేవాడు. అయితే ఆయన భార్య విశ్వాసి. సో ఆయన రాజకీయాల్లో తిరుగుతూ మరి ఎంతో భయంకరమైనటువంటి జీవితం జీవిస్తా ఉన్నప్పుడు ఆవిడ తన భార్య కొరకు, తన భర్త కొరకు ప్రార్థన చేసేది. చాలాసార్లు ఆవిడ ఇంటి నుంచి గెంటి వేసేవాడు, తోలి వేసేవాడు. మరి గన్ను కూడా ఆవిడ వైపు చూపించి నేను చంపేస్తాడని బెదిరించేవాడు. సో అలాగనే ఆవిడ భయంతోనూ వణుకుతోనూ ప్రాణం అరిచేతుల్లో పెట్టుకొని ఆవిడ ఆయన కొరకు ప్రార్థన చేస్తూనే వచ్చింది, కాన్స్టెంట్గా, కంటిన్యూస్గా. అలాగ వస్తున్నప్పుడు ఒకరోజు ఆయన తెలియని ఒక భయం వచ్చేసింది. భయం వచ్చేసి ఆ భయము అతన్ని కదిలించి వేసింది. ఆ భయము అతన్ని నలగొట్టింది. ఆ భయము అతన్ని విరిగి నలిగిన హృదయంలోనికి నడిపించింది. అయ్యో, నా భార్య ఉన్నారు, నా పిల్లలు ఉన్నారు, నేను ఈ విధంగా నేను చనిపోతే నా కుటుంబం పరిస్థితి ఏంటి, అసలు నా పరిస్థితి, నేను ఎక్కడికి వెళ్తాను అని ఆ భయం ఆయన తొలిచివేసి పశ్చాత్తాపడి మోరు మనసు పొంది దేవుని సేవ చేసేటువంటి గొప్ప దైవజనుడు అయ్యాడు. గన్ టు గాస్పల్, అది యూట్యూబ్లో కొడితే మీకు దొరుకుతుంది. సో వారి వివాహం అయిపోయింది సంభవం. అయితే ఆ సహోదరి తన భర్త కొరకు ప్రార్థన చేసింది, భర్త రక్షించబడ్డాడు. సో దెర్ ఈస్ ఎ పాసిబిలిటీ. అట్ ది సేమ్ టైం మళ్ళీ ఏమంటున్నాడు? ఓ స్త్రీ, నీ భర్తను రక్షించదవో లేదో నీకేం తెలియను? ఓ పురుషుడా, నీ భార్యను రక్షించదవో లేదో నీకేమి తెలియను అని అంటున్నా. అయితే దేవుడు పిలిచిన ప్రతివాడు ఆ పిలుపుకు తగినట్లుగా జీవించాలి అని సెలవిస్తా ఉన్నాడు. ఏ స్థితిలో దేవుడు మనకు పిలిచాడో, ఏ స్థితిలో దేవుడు మనల్ని నియమించాడో ఆ స్థితిలోనే ఉండాలి, ఆ స్థితి అందే నడుచుకోవాలి అని సెలవిస్తా ఉన్నాడు. ఒకవేళ అవిశ్వాసి అయినటువంటి భర్త కాపురము చేయక పరిత్యజించిన ఎడల నువ్వు స్వతంత్రాలువు, దాని గురించి నీకు ఎలాంటి నిర్బంధం లేదు అని దేవుడు సెలవిస్తా ఉన్నాడు. ఎందుకంటే సమాధానముగా ఉండుటకు దేవుడు మనల్ని పిలిచి ఉన్నాడు. My dear brothers and sisters, these are the principles of marriage, very, very important in Christian life. So, therefore, దేవుడు చాలా స్పష్టంగా సెలవిస్తా ఉన్నాడు. అవిశ్వాసులతో జోడుగా ఉండకూడదు. వివాహం కాని వారికి సెలవిస్తా ఉన్నాడు. వివాహం అయిన వారికి ఒకవేళ వారు రక్షణ పొందినట్లయితే వారి కొరకు భారంగా ప్రార్థన చేయండి. నీ భర్తను, నీ భార్యను రక్షించుకోండి అని దేవుడు సెలవిస్తా ఉన్నాడు. సో రెండవది,
ఆయన సొలొమోను కామాతురత కలిగిన వాడని మనం చూసుకున్నాం, మోహించాడు అని మనం చూసుకున్నాం. లస్ట్ ఆఫ్ ఫ్లెష్ అని దాన్ని అంటారు, లస్ట్ ఆఫ్ ఐస్, శరీరాశ నేత్రాశ అని మనం ఉంటాం. అయితే దేవుని వాక్యం ఏం చెప్తా ఉంది, వాట్ ఆర్ ది ప్రిన్సిపల్స్ ఆఫ్ సాంక్టిఫికేషన్ ఆర్ హోలీనెస్, పరిశుద్ధంగా జీవించడానికి దేవుడిచ్చిన నీతి సూత్రాలు ఏంటి? తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 1 Thessalonians 4వ అధ్యాయము 7-8 వచనాలు. 1 Thessalonians chapter 4 verse 7 and 8. పరిశుద్ధులగుటకు దేవుడు మనల్ని పిలిచెను కానీ అపవిత్రులగుటకు పిలువలేదు. కాబట్టి ఉపేక్షించువాడు మనుషుని ఉపేక్షింపడు, కానీ మీకు తన పరిశుద్ధాత్మను అనుగ్రహించిన దేవుణ్ణి ఉపేక్షించుచున్నాడు. బ్రదర్స్ అండ్ సిస్టర్స్, దేవుడు చాలా స్పష్టంగా సెలవిస్తా ఉన్నాను, నువ్వు ఎందుకు పిలువబడ్డావు? దేవుడు పరిశుద్ధుడు కనుక నిన్ను పరిశుద్ధునిగా ఉండడానికే పిలిచారు. మీరు పరిశుద్ధులుగా ఉండడానికి పిలువబడ్డారు, కానీ అపవిత్రులుగా ఉండడానికి కానే కాదు. God has sanctified us, God has cleansed us with his precious blood. ఆయన స్వరక్తమిచ్చి మనల్ని పరిశుద్ధపరిచాడు, నీతిమంతులుగా చేశాడు, పవిత్రపరిచాడు. ఈ యొక్క హృదయం, ఈ యొక్క దేహము దేవునిది. ఈ దేహము దేవుని మహిమపరచాలి. మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, రిమెంబర్ ఆల్వేస్ దట్ యు ఆర్ ఏ హోలీ మ్యాన్, హోలీ ఉమన్ ఆఫ్ గాడ్. యు ఆర్ ఏ మెంబర్ ఆఫ్ ది హోలీ బాడీ ఆఫ్ క్రైస్ట్ జీసస్. నీవు దేవుని యొక్క పరిశుద్ధ దేహంలో అవయమును అంగమునై ఉన్నావని మర్చిపోవద్దు. ఒకవేళ మర్చిపోతే దేవుడు ఏమంటున్నాడు, ఉపేక్షించువాడు మనుషుని ఉపేక్షించడు, కానీ మీకు తన పరిశుద్ధాత్మను అనుగ్రహించిన దేవునిని ఉపేక్షించుతున్నాడు. ఆల్వేస్ రిమెంబర్, ఇఫ్ యు డిసోబే గాడ్స్ కమాండ్, ఇఫ్ యు లాస్ట్ యువర్ హోలీనెస్, దెన్ నువ్వు ఎవరికి వ్యతిరేకంగా పాపం చేస్తున్నావు? పరిశుద్ధాత్మని ఇచ్చినటువంటి దేవునికి వ్యతిరేకంగా నువ్వు పాపం చేస్తున్నావు. దేవుడిని ఉపేక్షిస్తున్నావు. నాకు వద్దుపోవని అంటున్నావు. ఐ డోంట్ నీడ్ యూ, నాకు అవసరం లేదు అని దేవుడిని ఉపేక్షిస్తున్నావు. నేను సృష్టించిన దేవుణ్ణి, నీ కొరకు ప్రాణం పెట్టిన దేవుణ్ణి, నీ కొరకు కల్వరి శిలువలో ప్రాణం బలిగా అర్పించిన దేవుణ్ణి మనం ఉపేక్షిస్తా ఉన్నాం. మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, దేవుడు చాలా స్పష్టంగా సెలవిస్తా ఉన్నాడు. కాబట్టి we should remember these verses, we should write them on the tablet of our hearts. మన హృదయం అనే పలకల మీద మనం రాసుకోవాలి. మన మనసులో వాటిని జ్ఞాపకం ఉంచుకోండి, పదిలిపరచుకున్నారు, భద్రపరచుకున్నారు. పరిశుద్ధులుగా ఉండడానికి పిలువబడ్డారు. ఉపేక్షిస్తే దేవుడిని ఉపేక్షిస్తున్నావు, కానీ ఏ మనుషుడిని కాదు. ఆ తర్వాత దేవుని చిత్తం ఏమై ఉన్నది? అదే అధ్యాయము 4వ అధ్యాయము 1 Thessalonians రాసిన పత్రిక 1-4 వచనాలు. Verse 1-4. మెట్టుకు సహోదరులారా, మేము ప్రభువైన యేసు ద్వారా మీకు ఇచ్చిన ఆజ్ఞను మీరు ఎరుగుదురు. కాగా మీరు ఎలాగూ నడుచుకొని దేవుని సంతోషపరచవలనో మా వలన నేర్చుకున్న ప్రకారము మీరు నడుచుకొనుచున్నారు. ఈ విషయంలో మీరు అంతకంతకు అభివృద్ధి నొందవలనని మిమ్మల్ని వేడుకొని ప్రభువైన యేసునందు హెచ్చరించుచున్నాము. మీరు పరిశుద్ధులగుటయే అనగా మీరు జారత్వమునకు దూరముగా ఉండుటయే దేవుని చిత్తము. మీలో ప్రతివాడును దేవుని ఎరుగనని అన్యజనుల వలె కామాభిలాషము అందు కాక పరిశుద్ధత యందును ఘనత యందును తన ఘటమును ఎట్లు కాపాడుకొనవలెనో అది ఎరిగి ఉండుటే దేవుని చిత్తము. చాలా స్పష్టంగా సెలవిస్తా ఉన్నాడు. ఏమని సెలవిస్తా ఉన్నాడు? మీరు పరిశుద్ధులగుటే దేవుని చిత్తము. అన్ని జనుల వలె మీరు ఉండకూడదు, జారత్వములకు దూరంగా ఉండటే దేవుని చిత్తము అంటున్నాడు. పరిశుద్ధులుగా ఉండటమే దేవుని చిత్తము, జారత్వంలో దూరంగా ఉండటమే దేవుని చిత్తము. మీలో ప్రతివాడును దేవుని ఎరుగని అన్ని జనుల వలె కామాభిలాష యందు కాక పరిశుద్ధత యందును ఘనత యందును తన ఘటమును ఎట్లు కాపాడుకున్న వల్ల అది ఎరిగి ఉండటే దేవుని చిత్తము. యు షుడ్ నో హౌ టు కీప్ యువర్ ఓన్ వెసల్ ఇన్ హాండ్ అండ్ సాంక్టిఫికేషన్. ఈ యొక్క ఘటము అంటే ఈ శరీరాన్ని పరిశుద్ధముగా ఉంచుకుంటాం ఎలాగో మనకు తెలిసి ఉండాలి. పరిశుద్ధత యందును ఘనత యందును తమ ఘటములను ఎట్లు కాపాడుకొని మళ్ళీ ఎరిగి ఉండాలి. మనకు వాక్యం అయితే సెలవిస్తా ఉంది, వేరే ఎక్కడా మనకు తెలియదు, మరి ఎక్కడా దొరకదు. మనం మన యొక్క దేహమును పరిశుద్ధముగా ఉంచుకోవాలి అని అంటే వాక్యంను ధ్యానించాలి. ఈ భాగం నేను ఎక్కడి నుంచి చెప్తున్నాను? వాక్యంలో మాటల నుంచి చెప్తా ఉన్నాను. ఇఫ్ ఐ డు నాట్ నో దీస్ థింగ్స్ ఫ్రమ్ ది స్క్రిప్చర్స్, ఐ కుడ్ నాట్ టెల్ యూ. నాకు తెలియకపోతే నేను ఈ మాటలు మీకు చెప్పలేను.
ఈ మాటలు గోల్డెన్ వర్డ్స్. లోకంలో ఎక్కడ వెతికినా ఈ మాటలు దొరకవు. మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, we should know each one of us how to keep our own vessel and in honor and sanctification. ఆ తర్వాత తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 22వ వచనంలో ఎవరి నేర్చల నుండి పారిపోండి అని అక్కడ రాయబడి ఉన్నది. ఫ్లీ ఫ్రమ్ యూత్ఫుల్ ఇక్కడ రాయబడి ఉన్నది. చదవమ్మా. నీవు యవనెచ్చల నుండి పారిపోమ్ము, పవిత్ర హృదయులై ప్రభువునకు ప్రార్థన చేయ వాటితో కూడా నీతిని, విశ్వాసమును, ప్రేమను, సమాధానమును వెంటాడుము. సో కాబట్టి నీతిని, ప్రేమను, విశ్వాసమును, సమాధానాన్ని మనం వెంటాడాలి. ఈ యొక్క శరీరాశలను కాదు, శరీరేచ్ఛల నుండి పారిపోమ్ము అని దేవుడు సెలవిస్తా ఉన్నాడు. మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, పెద్దానికి దేవుడు ఒక సమయాన్ని నిర్ణయించాడు. పెద్దానికి సమయం ఉంది. బాలుడుగా ఉన్నప్పుడు బాలుడు ఏం చేస్తాడు? ఆడుకుంటాడు. బాలుడుగా ఉన్నప్పుడు ఆయన గొప్ప గొప్ప పెద్దవాళ్ళు చేసే పనులు చేయలేడు. సో యవ్వన ప్రాయంకి వచ్చినప్పుడు యవనుడుగా ఉంటాడు. పెద్దవాడైనప్పుడు పెద్దవాడిగా ప్రవర్తిస్తాడు. వృద్ధుడైనప్పుడు వృద్ధుడిగా ప్రవర్తిస్తాడు. సో ప్రతిదానికి దేవుడు ఇచ్చినటువంటి ఒక సమయం అనేటువంటి. అలాగనే వివాహం అయిన తర్వాత ప్రతి పురుషుడు, స్త్రీ తన సొంత భార్యను వారు కలిగి ఉంటారు. సో 1 కొరింథీ 7వ అధ్యాయంలో కూడా మనం చదువుకున్న ప్రతి వానికి తన సొంత భార్య ఉండవలెను అని అక్కడ రాయబడి ఉన్నది. అంటే ప్రతి వ్యక్తికి భార్య ఉండాలి, ప్రతి స్త్రీకి ఒక భర్త ఉండాలి. ఆదాముల గురించి మనం నేర్చుకున్నాం. దావీదు గురించి కూడా మనం నేర్చుకునేటప్పుడు దేవుడి చిత్తం ఏమైనదంటే ఒకే ఒక్క భార్య, ఒకే ఒక్క స్త్రీని కలిగి ఉండాలని మనం నేర్చుకున్నాం. అయితే సామెతల గ్రంథంలో మనం చూసినట్లయితే దేవుడు చాలా స్పష్టంగా సెలవిస్తా ఉన్నాడు. చూడండి, సామెతల గ్రంథము 5వ అధ్యాయము సామెతల గ్రంథము 5వ అధ్యాయము 15 నుంచి 18 వచనాలు. 15 నుంచి 18 వచనాలు. నీ సొంత కుండలోని నీళ్లు పానము చేయుము, నీ సొంత బావిలో ఉబుకు జలము త్రాగుము. నీ ఊటలు బయటకి చెదరిపోదగునా, వీధులలో అవి నీటి కాలువలుగా పారదగునా. అన్నిళ్ళు నీతో కూడా వాటిని అనుభవింపకుండా అవి నీకే ఉండవలెను కదా. 18 కూడా చదవండి. నీ ఊట దీవెన నొందును, నీ యవనకాలపు భార్య అందుకు సంతోషింపుము. సో దేవుడు చాలా స్పష్టంగా సెలవిస్తా ఉన్నాడు. సో యూ హ్యావ్ ఎ టైమ్ దట్ యూ విల్ మ్యారీ, యూ విల్ హ్యావ్ ఎ వైఫ్, అండ్ గాడ్ ఈస్ టెలింగ్ టు ఉమెన్ ఆల్సో, you will marry, you will have a husband. So you drink the water from your own vessel, from your own well. So నీ భార్య యందు సంతోషించు, దానికి ఒక సమయం ఉంది. సో wait upon the Lord till that time, like ఇస్సాకు 40 సంవత్సరాల వయసు వరకు ఎదురు చూశాడు. నమ్మకంగా ఉన్నాడు. దేవుని వాక్యం ధ్యానిస్తూ ఉన్నాడు. అందమైనటువంటి రెబ్కాను భార్యగా ఇచ్చాడు. రెబ్కాను బట్టి ఇస్సాకు బహుగా ఆదరించబడ్డాడు, సంతోషించాడు. మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, దేవుడు సెలవిచ్చేది ఏంటంటే నీకు ఒక సమయం ఉంది, ఆ సమయంలో వివాహం అవుతుంది. సో యూ విల్ హ్యావ్ యువర్ ఫ్రూట్ఫుల్, జాయ్ఫుల్ లైఫ్. సో ఆ విధంగా ఉండాలని దేవుడు సెలవిస్తా ఉన్నాడు. ఆ తర్వాత మరి పౌలు గారు వీటినన్నిటిని ఎలాగ జయిస్తున్నాడు తన అనుభవంలో చెప్తా ఉన్నాడు. మరి వాక్య భాగాలు నేను నిన్నటి దినం మా సంఘంలో కూడా పంచుకున్నాను. సో ఆయన ఏమంటున్నాడంటే నా యొక్క శరీరమును నేను నలగొట్టుకొనుచున్నాను అంటున్నాడు. ఇతరులకు బోధించిన తర్వాత నేను వ్యర్థుడినైపోదునేమోనని నా శరీరం నేను నలగొట్టుకొనుచున్నాను. కొరింథీయులకు రాసిన 1వ పత్రిక 9వ అధ్యాయము 27వ వచనం. 1 Corinthians chapter 9 verse 27. గాలిని కొట్టినట్టు నేను పోట్లాడటలేదు గాని, ఒకవేళ ఇతరులకు ప్రకటించిన తరువాత నేనే భ్రష్టుడనై పోదునేమో అని నా శరీరమును నలగగొట్టి దానిని లోపరుచుకొనుచున్నాను. శరీరంను నలగొట్టి దాన్ని లోపరుచుకుంటున్నాను అంటే శరీరాన్ని గాయపరుచుకుంటాడని కాదు, శరీరేచ్ఛలను నలగొడతా ఉన్నాడు, యవనేచ్ఛలను నలగొడతా ఉన్నాడు. శరీరాశ, నేత్రాశ, జీవపు డంబమును నలగొట్టుకుని అణుచుకొని దేవుని వాక్యం ద్వారా సిలువతో దాన్ని తన ఆధీనంలోని తెచ్చుకుంటున్నాడు, తన స్వాధీనంలోని తెచ్చుకుంటూ ఉన్నాడు. ఎందుకంటే సొలొమోను వలె భ్రష్టుడైపోతాడేమని పౌలు గారికి భయం, శరీరానికి అవకాశం ఇస్తానేమని భయం, దావీదు వలె శత్రువుకి ఒక అవకాశం ఇస్తాడేమని భయం.
So my dear brothers and sisters, to keep yourself holy, you should discipline your body, bring it to the subjection. మన యొక్క శరీరాన్ని మనం ఎప్పటికప్పుడు శరీరీచ్ఛలను వాక్యంతో నలగొట్టాలి. శరీరీచ్ఛలను సిలువ ద్వారా, కలువరి సిలువలో కాచిన రక్తం ద్వారా వాటిని అన్నిటిని కూడా శుద్ధీకరించుకున్నాను. ఇంకేమంటున్నాడు, నేను దినదినము చనిపోవచ్చున్నాను అంటాడు. 15వ అధ్యాయము 1 Corinthians chapter 15 verse 31. నేను దినదినము క్రీస్తు కొరకు చనిపోవచ్చున్నాను అని అంటాడు. చదవండి. సహోదరులారా, మన ప్రభు అయిన యేసుక్రీస్తు నందును మిమ్మను గూర్చి నాకు కలిగి ఉన్న అతిశయము తోడు నేను దినదినము చనిపోవచ్చున్నానని చెప్పెదను. దినదినము చనిపోవచ్చున్నాను, క్రీస్తు యేసులో నేను బ్రతుకుచున్నాను అని అంటాడు. యేసు గొర్రె పిల్లను అనే ఒక పాట, అద్భుతమైన పాట ఉంటుంది. దినదినము చనిపోవచ్చున్నాను, క్రీస్తు యేసులో బ్రతుకుచున్నాను. దినదినము చనిపోవచ్చున్నాను, యేసు క్రీస్తులో బ్రతుకుచున్నాను. యేసు గొర్రె పిల్లను నేను, వదకు తేబడిన గొర్రె పిల్లను. యేసు గొర్రె పిల్లను నేను, వదకు తేబడిన గొర్రె పిల్లను. పౌలు గారు దినదినము శరీర విషయమై, లోకం విషయమై చనిపోతున్నాడు. దాని ఇచ్చల విషయమై చనిపోతున్నాను, నేను వాటిని అన్నిటినీ వశం చేసుకుంటున్నాను అని అంటారు. అదేవిధంగా 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 3-6 వచనాలు కూడా కొరింథీ సంఘానికి అదే చెప్తాడు. మిమ్మల్ని దేవుని నుంచి దూరపరిచే ప్రతి ఆలోచనను యేసు క్రీస్తు యొక్క సిలువ కిందకి తీసుకురండి, యేసు క్రీస్తు యొక్క సిలువ ఆధీనంలోని తీసుకురండి అని అంటాడు. చదవమ్మా కొరింథీయులకు రాసిన మేము శరీరదారులమై నడుచుకొనుచున్నాను, శరీర ప్రకారము యుద్ధము చేయము. మా యుద్ధోపకరణములు శరీర సంబంధమైనవి కావు గాని దేవుని ఎదుట దుర్గములను పడద్రోయ జాలినంత బలము కలవై ఉన్నవి. మేము వితత్కారములను దేవుని గూర్చిన జ్ఞానమును అడ్డగించి ప్రతి ఆటంకమును పడద్రోసి ప్రతి ఆలోచనను క్రీస్తునకు లోబడినట్లు చేరపట్టి మీరు సంపూర్ణ విధేయతను కనపరిచినప్పుడు సమస్తమైన అవిధేయతను ప్రతిదండన చేయ సిద్ధపడి ఉన్నాము. ఇక్కడ చాలా స్పష్టంగా చదివిస్తున్నాడు. మేము వితర్కములను దేవుని గూర్చిన జ్ఞానమును అడ్డగించు ప్రతి ఆటంకమును పడద్రోసి ప్రతి ఆలోచనను క్రీస్తుకు లోబడినట్లు చెరపడుతున్నాం అంటున్నాడు. ప్రతి ఆలోచన, చెడ్డ ఆలోచన, శరీర ఆలోచన, కామాతురతతో కూడినటువంటి ఆలోచన, దుష్ట ఆలోచన, సాతాను సంబంధమైన ఆలోచన, లోక సంబంధమైన ఆలోచన, వ్యర్థమైన ఆలోచనలు, వీటన్నిటినీ చెరపట్టి ఏం చేస్తున్నాడంట, సంపూర్ణ విధేయతను కనపరచు నిమిత్తము సమస్తమైన అవిధేయతకు ప్రతిదండన చేయ సిద్ధపడి ఉన్నాము. చెరపడుతున్నాడు అంటే వాటిని అన్నిటిని కూడా బంధించేస్తున్నాడు. వాక్యం ద్వారా, సిలువ ద్వారా బంధించేసి వాటిని జయిస్తా ఉన్నాను అని పౌలు గారు అనుభవపూర్వకంగా చెప్తూ, నేను అలాగే చేశాను, మీరు అలాగనే చేయండి, మీరు పరిశుద్ధులుగా ఉంటారు, మీరు నీతిమంతులుగా ఉంటారు అని సెలవిస్తా ఉన్నారు. మనకందరికీ తెలిసినటువంటి భాగమే కీర్తనల గ్రంథము 1వ అధ్యాయము 1-2 వచనాలు. కీర్తనల గ్రంథము 1వ అధ్యాయము 1-2 వచనాలు. వాట్ షల్ వి డూ యాజ్ ఎ స్పిరిచువల్ పీపుల్, యాజ్ ఎ పీపుల్ ఆఫ్ ది హోలీ గాడ్? దేవుని యొక్క పరిశుద్ధ ప్రజలుగా, దేవుని యొక్క పరిశుద్ధ ప్రజలుగా మనం ఏం చేయాలి? కీర్తనల గ్రంథం 1వ అధ్యాయము 1-2 వచనాలు. దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపల మార్గం నిలవక, అపహాసకులు కూర్చుండి చోటని కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రము నందు ఆనందించుచు దీవారాత్రము దాన్ని ధ్యానించువాడు ధన్యుడు. ఇదంతా మనకు తెలిసిన వాక్య భాగమే. తర్వాత యోసేపు ఏం చేశాడు? అలాంటి పరిస్థితి ఎదురైనప్పుడు యోసేపు ఒకటే మాట అన్నాడు, ఈ గృహంలో నిన్ను తప్ప నాకు అన్నిటినీ నా యజమాని నాకు అప్పగించి ఉన్నాడు, నువ్వు ఆయన భార్యమైనందున నీవు నాకు అప్పగించలేదు. ఈ గృహంలో ఆయనకి ఏముందో తెలియదు. అయితే 39వ అధ్యాయం 9వ వచనం, ఆదికాండం 39వ అధ్యాయము 9వ వచనం. నీవు అతని భార్యమైనందున నిన్ను తప్ప మరి దేనిని నాకు అప్పగింపక ఉండలేదు.
కాబట్టి నేనెట్లు ఇంత ఘోరమైన దుష్కార్యము చేసి దేవునికి విరోధంగా పాపం కట్టుకొందునని తన యజమానుని భార్యతో అనెను. నేను ఎట్లు ఎంత ఘోరమైన దుష్కార్యం చేసి దేవునికి విరోధంగా పాపము కట్టుకుందును. హిస్ కాన్షియన్స్ వాస్ క్లీన్. ఆయన యొక్క మనస్సాక్షి శుద్ధంగా ఉన్నది, హృదయం శుద్ధంగా ఉన్నది. దేవుడు వాసం చేస్తా ఉన్నాడు, దేవుడు ఆత్మతను ప్రేరేపిస్తున్నది. ఇదిగో ఇది పాపము, ఇది దుష్కార్యము, పాపి పోతావు, రన్ అవే ఫ్రమ్ దిస్ అని చెప్పాడు. అందుకని ఆయన వస్త్రాన్ని పైచెంగు వదిలిపెట్టి అక్కడి నుంచి పారిపోయాడు. హౌ కెన్ ఐ డూ దిస్ గ్రేట్ వికెడ్నెస్ అండ్ సిన్ అగైన్స్ట్ మై గాడ్? మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, దేవుని ఆత్మ చేత నింపబడిన వారు, దేవుని వాక్యం చేత నింపబడిన వారు, దేవునితో సహవాసంలో ఉన్నవారు, దేవుని బలలో పాలు పంపులు పొందేవారు, ప్రార్థన చేసేవారు, వారు పాపం నుండి పారిపోతారు. పారిపోవట్లేదంటే దేర్ ఇస్ సంథింగ్ ప్రాబ్లమ్ ఇన్ యూ. ఇఫ్ యూ కీప్ ఆన్ వాచింగ్ an unclean picture in your laptop or in your mobile or in the public place, then there is something wrong with your spiritual life. My dear brothers and sisters, turn away from the source of sin, run away from the source of sin, like Joseph. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 19-20 వచనాలు అంటాడు, మీరు దేవుని ఆలయమై ఉన్నారని మీరు ఎరుగురా, పరిశుద్ధాత్మ మీలో వాసం చేస్తున్నాడని మీరు ఎరుగురా, మీ దేహంతో దేవుని మహిమపరచుడేది అంటాడు. చదవం అది కూడా 6వ అధ్యాయము 19-20 వచ్చింది. మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరు ఎరుగరా? మీరు దేవుని సొత్తు కారు, విలువ పెట్టి కొనబడిన వారు గనుక మీ దేహముతో దేవుని మహిమపరచుడి. మీ దేహంతో దేవుని మహిమపరచుడి. దావీదు ఏమంటాడు? 119వ కీర్తన 11వ అధ్యాయం 9-11 వచనాలు. Psalm 119 verse 9 and 11. యవనస్తులు దేని చేత తమ నడత శుద్ధిపరచుకొందురు? నీ వాక్యమును బట్టి దానిని జాగ్రత్తగా చూచుకొనుట చేతనే గదా. నా పూర్ణ హృదయంతో నిన్ను వెతికి ఉన్నాను, నన్ను నీ ఆజ్ఞలను విడిచి తిరగనీయకుము. నీ ఎదుట నేను పాపము చేయకుండానట్లు నా హృదయంలో నీ వాక్యము ఉంచుకొని ఉన్నాను. నా హృదయంలో నీ వాక్యం ఉంచుకొని ఉన్నాను. వాక్యం ఉంటే పాపం ఉండదు, పాపం జయిస్తా. వాక్యం లేకపోతే పాపం చేస్తాం. పొరపాటు చేస్తున్నాం, పాపం చేస్తున్నాం, ఒక థాట్ని మెడిటేట్ చేస్తున్నాం, దాంట్లో పడిపోతున్నాం అని అంటే వాక్యం లేని, వాక్యం సరిగా మన హృదయంలో లేదు, సఫిషియెంట్ గా లేదు. దెర్ ఈస్ ఎ గ్యాప్ ఇన్ యువర్ హార్ట్, దెర్ ఈస్ ఎ స్పేస్ ఇన్ యువర్ హార్ట్ ఫర్ ది థాట్స్, అదర్ థాట్స్. ఇంకా ఏమంటున్నాడు? వాక్యముతో సరి చూసుకుంటుంది. యవనస్తులు దేని చేత తమ నడతను శుద్ధి చేసుకుందరు? దేవుని వాక్యంతో సరి చూసుకుంటే ద్వారానే కదా. వాక్యంతో సరి చూసుకున్నాడు, ఎగ్జామిన్ చేసుకున్నాడు. ఎప్పటికప్పుడు వాక్యం ఏం చెప్తుంది, నేను ఎలాగున్నాను, నా ఆలోచన ఎలాగుంది, నా తలంపులు ఎలాగుంది, నా నడక ఎలా ఉంది, నా మాటలు ఎలాగున్నాయి, నా ప్రవర్తన ఎలాగున్నది, నేను ఎవరితో సంగతిని చేస్తున్నాను. ఓ దేవుడు ఎలాగ చెప్తున్నా, నేను అలాగ లేనేమో. మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, ఎగ్జామిన్. Take heed according to the word of God, then you will live a sanctified life, holy life. ఇంకా యోబు గారు తన యొక్క అనుభవాన్ని పంచుకుంటాడు. యోబు గ్రంథం 31వ అధ్యాయము 1వ వచనం. యోబు గ్రంథం 31వ అధ్యాయము 1వ వచనం. నేను నా కన్నులతో నిబంధన చేసుకొంటిని, కన్యకను నేను ఎలాగో చూచుదును. 9-10 అదే అధ్యాయము 9. నేను హృదయమున పరస్త్రీని మోహించిన ఎడల, నా పొరుగువాని ద్వారమున నేను పొంచియున్న ఎడల, నా భార్య వేరొకని తిరగలి విసురునుగాక, ఇతరుల ఆమెను కూడుదురుగాక. సో ఇక్కడ చాలా స్పష్టంగా ఏం చెప్తున్నా, ఐ హావ్ మేడ్ ఏ కవెనెంట్ విత్ మై ఐస్. నా కన్నులతో నేను నిబంధన చేసుకున్నాను, నేను కన్యకని ఎలాగో చూతున్నాను. అలాగే చేసిన ఎడల పరమునున్న దేవుని ఆజ్ఞ ఏమగును? దేవుడు ఆజ్ఞ ఇచ్చాడు కదా, చూడకూడదని, పాపం చేయకూడదని, శరీరాశ కలిగి ఉండకూడదని, జాగ్రత్తం చేయకూడదని, వ్యభిచారం చేయకూడదని, మోహించకూడదని, కామతోడితో ఉండకూడదని. సో మరి దేవుని ఆజ్ఞ ఏమగును? అమ్మో, నేను దేవుని ఆజ్ఞకి వ్యతిరేకంగా పాపం చేస్తున్నాను. ఇంకా ఏమంటున్నాడు 9-10లో, నేను హృదయంలో పరస్త్రీని మోహించిన ఎడల, నా పొరుగు వాని ద్వారం నేను పొంచి ఉన్న ఎడల, నా భార్య వేరొకరిని తిరగలి విసురును గాక, ఇతరులు ఆమెను కూడుదురు గాక. వాట్ ఎన్ హైయెస్ట్ ఇంటిగ్రిటీ! ఎంత గొప్ప ఉన్నతమైనటువంటి
పరిశుద్ధ నియమాలను కలిగి ఉన్నాడు యోబు గారు. మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, మరి ఏం చేయాలి? ఈ విధంగా మనం ఆ యొక్క ఆలోచనలన్నింటినీ జయించాలి. తిమోతికి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 1-2 వచనాలు. మొదటి తిమోతి 5వ అధ్యాయము 1-2 వచనాలు. వృద్ధుని గద్దింపక తండ్రిగా భావించి అతని హెచ్చరించుము. అన్నదమ్ములను, యవనులను, తల్లులను, వృద్ధులను, అక్క చెల్లెండ్లను పూర్ణ పవిత్రతతో యవన స్త్రీలను హెచ్చరించుము. పూర్ణ పవిత్రతతో యవన స్త్రీలను సహోదరులని, యవనస్తులను సహోదరులని, పెద్దలను మరి వృద్ధులను, పురుషులను తండ్రులని, వృద్ధ స్త్రీలను తల్లులుగా సంబోధించాలి, పవిత్రతతో సంబోధించాలని చెప్తా ఉన్నాను. ఇంకా కీర్తన గ్రంథం 51వ అధ్యాయం 10వ వచనంలో ఆయన అంటాడు, క్రియేట్ ఇన్ మీ క్లీన్ హార్ట్ గాడ్ అండ్ రిన్యూ రైట్ స్పిరిట్ విత్ ఇన్ మీ. ఆ విధంగా మనం ఎప్పుడు కూడా దేవుని వాక్యంతో సరిచూసుకున్నాలి. కాన్స్టెంట్ అండ్ కంటిన్యూస్ రిపెంటెన్స్ అనేది మనకు ఉండాలి. ఎప్పుడు కూడా మనం దేవుని దగ్గర పశ్చాత్తాపడుతూ ఉండాలి, సరి చేసుకుంటూ ఉండాలి. ఆ తర్వాత మనం ఎప్పుడు కూడా మర్చిపోకూడదు, నేను ఎంత దౌర్భాగ్యుడని పౌలు గారు అంటారు. వాట్ ఏ రిచెడ్ సిన్నర్ ఐ యామ్, రోమన్స్ చాప్టర్ 7:24. ఇంకా అంటాడు, నేను పాపులకెల్లా ప్రధాన పాపిని అంటాడు. సో ఒకప్పుడు మనం ఆ స్థితిలో ఉన్నాం, ఆ స్థితిలో నుంచి దేవుడు మన ఈ స్థితిలోకి తెచ్చాడు. కాబట్టి ఆ పాప స్వభావం ఉండకూడదు. కాబట్టి అది మర్చిపోకూడదు. అయ్యో నేను పాపిగా ఉన్నాను, నేను ఒక దౌర్భాగ్యుడిగా ఉన్నాను, దౌర్భాగ్యురాలుగా ఉన్నాను, దేవుడు నన్ను రక్షించాడు, మళ్ళా దౌర్భాగ్య జీవితంలో నేను వెళ్ళను. మెడిటేట్ ది వర్డ్ ఆఫ్ గాడ్, ప్రే టు గాడ్, ప్రార్థన చేయి. పుట్ టు డెత్ ద డీడ్స్ ఆఫ్ ఫ్లెష్ అండ్ ఇట్స్ డీడ్స్. గలేషియన్స్ చాప్టర్ 5:24. ఆ విధంగా మరి మనం పరిశుద్ధముగా ఉంచుకోవడానికి కొన్ని నియమాలను, సూత్రాలను దేవుడు మనకి ఇచ్చారు. వాటిని మనం అనుసరించాలని ప్రభువు జ్ఞాపకం చేస్తున్నాం. ఆ విధంగా ఉన్నప్పుడు సొలొమోను వలె మనం పడిపోకుండా ఉంటాం, పౌలు వలె స్థిరంగా ఉంటాం. ప్రిన్సిపల్స్ ఆఫ్ సాంక్టిఫికేషన్, ప్రిన్సిపల్స్ ఆఫ్ మ్యారేజ్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇన్ క్రిస్టియన్ లైఫ్. దేవుడి మాటలు దీవించుగాక. ప్రార్థన చేసుకున్నాం.